హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మనం ఇంతవరకు 71 వీడియో చేశాము. ఇది 72nd వీడియో. ఓకే, ఇంతకుముందున్న వీడియోస్ మనం టెన్స్ ఫామ్ 65వ వీడియో నుండి స్టార్ట్ చేశాను. 65వ వీడియో నుండి 71st వీడియోస్ వరకు టెన్స్ ఫామ్ గురించి పూర్తిగా చెప్పాను మీకు. టెన్స్ అంటే కాలం అని, 3 మెయిన్ టెన్సెస్ ఉంటాయని, ఆ ప్రతి టెన్స్ కూడా మెయిన్ టెన్స్కు 4 ఫామ్స్ ఉంటాయని, మొత్తం 12 ఫామ్స్ అని ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. లాస్ట్ వీడియోస్లో మీకు టేబుల్ కూడా ఇచ్చాను, టెన్సెస్ గురించి, దాని డెఫినేషను, ఇంగ్లీష్లో వాక్యము, మళ్ళీ ఎలా ప్రాక్టీస్ చేయాలని నేను ఆ వీడియోలోనే మీకు చెప్పాను. ఈ 72nd వీడియోలో మీకు మొత్తము పూర్తిగా డీటెయిల్గా అవుట్అవుట్ చెప్తాను. పర్ఫెక్ట్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడి యాక్యురేట్గా ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎక్స్ప్రెస్ చేయడానికి, ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి, క్విక్గా నేర్చుకోవడానికి ఇప్పుడు నేను ఒక్కొక్క టెన్స్ ఫామ్ గురించి నేర్పిస్తున్నాను. అయితే టెన్సెస్లో 12 టెన్సెస్ ఉన్నాయని తెలుసు మీకు, ప్రజెంట్ 12 ఫామ్స్. అటు అయితే ఇప్పుడు మనం 3 టెన్సెస్లో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 టెన్సులు ఉన్నాయి మెయిన్ టెన్స్లో. ఆ మెయిన్ టెన్స్లో ఫస్ట్ ఈరోజు మనము ప్రజెంట్ టెన్స్ గురించి చదువుకుందాం. మనం దేని గురించి? ప్రజెంట్ టెన్స్. మళ్ళీ ప్రజెంట్ టెన్స్లో మీకు ఎన్ని చెప్పాను ఫామ్స్ ఉంటాయని? 4 ఫామ్స్ ఉంటాయి ప్రజెంట్ టెన్స్లో కూడా. ఏంటి? ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, 4 ఫామ్స్ ఉంటాయి ఈ ప్రజెంట్ టెన్స్లో. 4 ఫామ్స్ నేను మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మీకు ఈ ప్రజెంట్ టెన్స్లో ఉన్న మొదటి ఫామ్ ఏ, ఇక్కడ చూడండి, ప్రజెంట్ సింపుల్. దీని గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. మీకు అందువల్ల క్లియర్గా మీరు తెలుసుకోవడం వల్ల మీరు సులభంగా ఎవరైనా మాట్లాడేదాన్ని ఆ వాక్యం ఎందులో చెప్పారనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ప్రజెంట్ సింపుల్, దీని డెఫినేషన్ ఏంటి ఇంతకుముందు చెప్పాను నేను. దీని యొక్క మీనింగ్ ఏంటంటే, ప్రజెంట్ సింపుల్ అంటే ఇప్పుడు జరగబో పని, లేదా మనం మాట్లాడుచున్నప్పుడు జరగబో పని, దానినే ప్రజెంట్ సింపుల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, మీకు అర్థమైంది కదా. నెక్స్ట్, ఇందులో ఎగ్జాంపుల్స్ రాశాను. 7 పర్సన్స్ ఉన్నాయని మీకు చెప్పాను ఇంతకుముందే. ఆ 7 పర్సన్స్తో ఏ పర్సన్స్తో ఎలా వాడాలి మనం ఒక వర్బ్ని, ఒక పనిని, దాని నుంచి మీకు నేను ఇక్కడ రాశాను. ఇక్కడ మనం వర్బ్ ఏం తీసుకున్నాము? గో అనే వర్బ్ తీసుకున్నాము. ఓకే, ఏ వర్బ్ తీసుకున్నాం? గో. గో యొక్క వర్బ్ ఫామ్ మీకు తెలుసు ఆల్రెడీ. గో వర్బ్ ఫామ్ ఏంటి? గో, వెంట్, గాన్. 1 2 3 ఫామ్స్. ఓకే, ఇప్పుడు మనకు ప్రజెంట్ సింపుల్లో ఓన్లీ ఫస్ట్ ఫామ్ V1 ఇది మాత్రమే యూజ్ అవుతుంది ప్రజెంట్ సింపుల్లో. ఓకే, V1 అంటే గో. అయితే ఇప్పుడు మనం గో వేటితో వాడాలంటే, మామూలుగా చూడండి, గో అనేది 4తో వాడతాం ముఖ్యంగా. ఐ, వి, యు, దే, ఈ 4తో గో వాడాలి. ఓకే, అదేవిధంగా హీ, షీ, ఇట్, ఈ 3 పర్సన్స్తో గోకు ఎస్ ఫామ్ మార్చాలి. అది గోస్ అవుతుంది. హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్, ఇలాగా. ఓకే, మీకు ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫస్ట్ చూడండి, ప్రజెంట్ సింపుల్లో ఫస్ట్ 7 పర్సన్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ పర్సన్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ది ఇక్కడ ఐ గో టు కాలేజ్, నేను కాలేజ్ వెళ్తాను. ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్ వెళ్తాను. ఓకే, అలాగా ఫస్ట్ది. సెకండ్ సెంటెన్స్, వీ గో టు కాలేజ్, మేము కాలేజ్ వెళ్తాము. ఓకే, వీ గో టు షాప్, మేము షాప్కి వెళ్తాము. ఓకే, అలాగే చెప్పాలి. థర్డ్ది వచ్చేసి యూ గో టు కాలేజ్, మీరు కాలేజ్ వెళ్తారు, అది యూతో చెప్పాలి. ఓకే, దీని కూడా గోనే మారదు. దే గో టు కాలేజ్, వారు కాలేజ్ వెళ్తారు. ఓకే, ఇక్కడ కూడా ఈ 4తో ఐ, వి, యు, దే, ఈ 4 పర్సన్స్తో గో అలాగే ఉంది, ఏం మారదు. వర్బ్ అలాగే ఉంటుంది, వర్బ్ మొదటి ఫామ్, ఏ మార్పు అనేది ఉండదు. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం మనం మామూలుగా ఇంగ్లీష్ గ్రామర్లో. ఇక్కడ హీ, షీ, ఇట్, వీటికి మనం గో అనే దానికి గోస్ అని వాడతాం. ఎందుకని? ఈఎస్ అనేది రూల్ వచ్చేస్తుంది వర్బ్కి మార్చినప్పుడు. గో అనేది గోస్ అవుతుంది. హీ గోస్ టు కాలేజ్, అతను కాలేజీకి వెళ్తాడు. హీ గోస్ టు ఫంక్షన్, అతను ఫంక్షన్కి వెళ్తాడు. ఓకే, అలాగా షీతో కూడా షీ గోస్ టు కాలేజ్, ఆమె కాలేజీకి వెళ్తుంది. ఓకే, అయితే అలాగే ఇట్ గోస్ టు ఢిల్లీ, అది ఢిల్లీ వెళ్తుంది. అది అంటే ఏంటి? ఇక్కడ వస్తువు కానీ జంతువు కానీ దేనికైనా వాడతాము. సపోజ్ వస్తువు అనుకోండి, కార్ గోస్ టు ఢిల్లీ, కార్ ఢిల్లీకి వెళ్తుంది. ప్లేన్ గోస్ టు ఢిల్లీ, ట్రైన్ గోస్ టు ఢిల్లీ. అలాగే ఇట్తో కూడా గోస్ వాడతాం. మరి ఇది ఏ షీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. 5వది, హీ గోస్ టు కాలేజ్ అంటే, హీ అంటే ఎవరైనా పేరు కావచ్చు, మగవాళ్ళది ఒకరిది, రాజు, రమేష్, ఓకే, అజయ్, సుమన్, ఎవరైనా కావచ్చు. రాజు గోస్ టు కాలేజ్ అని కూడా వాడచ్చు ఇక్కడ. అలాగే ఇంకా మగవాళ్ళు ఎవరైనా ఒకరైనప్పుడు మై ఫాదర్, మై అంకుల్, మై బ్రదర్, అలాంటి వాళ్ళతో కూడా సేమ్ ఇదే రూల్ అప్లై అవుతుంది.
అప్లికబుల్ అనమాట. మై ఫాదర్ గోస్ టు కాలేజ్ ఆఫీస్, మై ఫాదర్ గోస్ టు మార్కెట్ ఇలాగ వాడాలి. షీ అంటే షీ గోస్ టు కాలేజ్. షీతో మనం ఆడవాళ్ళు ఒకరి గురించే చెప్తాం కాబట్టి షీ అన్నప్పుడు ఆడవాళ్ళ పేరు కూడా చెప్పొచ్చు. రోజా గోస్ టు మార్కెట్, ఓకే. అమూల్య గోస్ టు కాలేజ్, ఓకే. నెక్స్ట్ ఇలాగా భార్గవి గోస్ టు ఆఫీస్, ఇలాగా షీతో కూడా మనం. అలాగే మళ్ళీ షీతో మై మదర్ గోస్ టు మార్కెట్, మా మదర్ మార్కెట్కి వెళ్తారు, ఓకే. మై ఆంట్ గోస్ టు వైజాగ్, నా ఆంట్ వైజాగ్కి వెళ్తారు. ఇలాగ మనం సింగులర్ ఒకరినప్పుడు ఆడవాళ్ళకి షీ అని వాడతాము, మగవాళ్ళకి హీ అని వాడతాము. ఇట్ అన్నప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను వీడియోస్లో, వస్తువు కానీ జంతువు కానీ వాడతాము. ఇందులో ఇట్ అనేటువంటిది మనం మామూలుగా ఇక్కడ రాసిన ఇట్ గోస్ టు ఢిల్లీ వెళ్తుంది. అదేంటంటే ఇక్కడ కారు కానివ్వండి, ప్లేన్ కానివ్వండి, లేదా ట్రైన్ కానివ్వండి, ఈ ప్లేస్లో అది వాడచ్చు. ట్రైన్ గోస్ టు ఢిల్లీ, ట్రైను వెళ్తుంది. దిస్ ప్లేన్ గోస్ టు ఢిల్లీ, ఢిల్లీకి వెళ్తుంది. అలాగా మీకు ఈ గమనికలు నోట్స్ రాశాను, రూల్స్ రాశాను. ఇక్కడ చూడండి రూలు, ఈ ఐ ఉయు దే దగ్గర ఐ ఉయు దేలతో వర్బ్ అలానే వాడాలి, ఏం మార్పు అనేది ఉండదు. యాజ్ టీజ్గా రాస్తాము వర్బ్. ఇప్పుడు అలాగే గో ఉందనుకోండి, గోనే ఉంటుంది. టేకే ఉంటుంది ప్రజెంట్ సింపుల్గా ఐ ఉయ్ యు దేలతో. గివే ఉంటుంది. రైటే ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ హీ షీట్లతో వర్బ్ను వాడినప్పుడు ఇది గో అనేది పోయి గోస్ అవుతుంది, ఓకే. టేక్ అనేది టేక్స్ అవుతుంది. ఎస్ చేర్చి వాడాలన్నమాట. ఎందులో ప్రజెంట్ సింపుల్లో వెయిట్తో హీ షీ ఇట్లతో. నెక్స్ట్ గివ్ ఉందనుకోండి, గివ్స్ అవుతుంది. అలాగా మీరు బాగా దీన్ని వీడియో చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు బాగా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఇందులో కనుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ సింపుల్ మనం మాట్లాడే దాంట్లో దాదాపు 25% యాక్యురేట్ ఇంగ్లీష్లో ప్రజెంట్ సింపుల్ బాగా ఉపయోగపడుతుంది. దట్స్ వై షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ ప్రజెంట్ సింపుల్. వన్స్ యూఆర్ పర్ఫెక్ట్ ఇన్ ప్రజెంట్ సింపుల్, యూ కెన్ ఎక్స్ప్రెస్ సెంటెన్సెస్, రైట్ ఎనీథింగ్ very clearly, very effectively, without any doubt and fear. Okay, so I would like you to learn this present simple very, very perfectly and go through this video 2 to 3 times, twice or thrice, so that you can learn it very well. You can have absolute command over tense form, especially on present simple. Okay, మీకు ఇదంతా బాగా చదవండి, వీడియో 2-3 సార్లు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను. I wish you all the best. Have a nice day, my dear friends. Thank you. Thanks a lot.